తర్వాత ఇప్పుడు ముహూర్తాలు ఏ శుభకార్యానికైనా ముహూర్తం అనేది కంపల్సరీ మనం పెడుతూ ఉంటాం. ముహూర్త బలం అనేది ఇప్పుడు బెంగళూరులో మొన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ముహూర్తాన్ని ఒకటి ముహూర్తం పెట్టినారు ఉపనయనానికి. అది ఇక్కడ తెలిసిన వాళ్ళకి చూపిస్తే అబ్బాయి అక్కడికి ఇక్కడికి కొన్ని నిమిషాల తేడా ఉందండి, నిమిషాల తేడాలో మీకు ఇవి మారిపోతాయి అని ఇక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కొద్ది రోజుల పాటు. తర్వాత ఇక దేవుడి ముందు కూర్చుని, బాబు అన్నింటికి నువ్వే ఉన్నావు నాయన, ఈ కన్ఫ్యూజన్స్ మా వల్ల కాదు, ఎవరో ఒక ఆయన నమ్మాం, ఆయన పెట్టాడు, సో దీని ప్రకారం వెళ్ళిపోతున్నాం. ఈ నిమిషాలు ఘడియలు తేడా అనేది మనం ఎంతవరకు పట్టించుకోవచ్చు, దాని గురించి మీకేం చెప్తారు? ఈ జాతకాలు, ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ న్యాయంగా చెప్పాలంటే అదొక సైన్స్. కానీ దాన్ని అంత ఎఫెక్టివ్గా చెప్పగలిగే వాళ్ళు ఈ కాలం లేక కమర్షియలైజ్ అయిపోయి మనకే దాని మీద విరక్తి వస్తుంది. న్యాయంగా అయితే అది ఒకసారి మీరు ఒకటి ఆలోచించండి. ఒకడెవడో ఒక ఆయన ఒక మూల కూర్చుని పంచాంగం రాస్తూ ఫలానా 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సమయానికి చంద్రగ్రహణం వస్తుంది అని రాస్తాడు. చూస్తే చంద్రగ్రహణం వస్తుంది అంటే ఆయన క్యాల్కులేషన్ కరెక్ట్ అనే కదా అర్థం. దాని వెనకాల ఏదో లాజిక్, ఒక సైన్స్ ఉంది అని అర్థం. కానీ దాన్ని జనాలు మిస్యూజ్ చేసుకుంటూ ఉంటే చూసి చూసి జనాలకి విరక్తి వచ్చేసింది. ఇప్పుడు ఆ చివరికి జ్యోతిష్యం అనేది దేనికి ఉపయోగించాలి అంటే మనని భవిష్యత్తులో భగవంతుడి దగ్గరికి చేర్చుకోవడానికి పాజిటివ్గా ఏ గ్రహం మనకి ఎలా పనిచేస్తుందో ఏదో అది వాడుకోవాలి. దాన్ని ఎంత హీనంగా పేరు కోసం మొదలుపెట్టారంటే క్రికెట్ మ్యాచ్లో ఫలానా టీం ఎన్ని రన్లు కొడుతుంది, ఫలానా ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లతో గెలుస్తారు, అదే ఆ జాతకాన్ని ఉపయోగించేది. అంటే అలా అన్ని రన్లు కొడితే కనుక నా పేరు బయటకు వస్తుంది అన్నట్టు. అదే అలా ఉపయోగించుకుంటే ఇలాంటి శాస్త్రాలన్నింటికి అధిదేవతలు ఉంటారు, వాళ్ళు ఇంకా పలకడం మానేస్తారు అంతే. అప్పుడు మనం పెట్టిన ముహూర్తాలు ఎందుకు పనిచేయవు. లేకపోతే సరిగ్గా చేయగలిగితే కనుక అసలు మీకు ఒక సింపుల్ సైన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎవరు రాహుకాలాలు ఇవన్నీ అంటారు, అవి కూడా ఇంకా చివరికి చాదస్తంలో పెరిగిపోయి అసహ్యం వేసేసింది సమాజానికి. చూస్తే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లి ఎదురొస్తేనో ఇది ఎదురొస్తేనో ఇంకంతే ఆ రోజు పని అవ్వదని చెప్పేసి పిల్లులన్నింటినీ రాకుండా చేసేసి ఇలాంటి మూర్ఖత్వాలు. అలాగే పాపం ఒక ఆవిడ పూర్వ సువాసన ఉందనుకోండి, అంటే భర్త వెళ్ళిపోయినాడు, ఆవిడ ఎదురొస్తే ఇంకా ఆవిడని అసలు ఏదో పెద్ద మహానేరం చేసినట్టు ఆవిడ ఏం చేస్తున్నా, ఆవిడ భర్త వెళ్ళిపోతే ఆవిడ ఏమైనా కావాలని పంపించేసిందా, అలాంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతే చూసి మనకి అసహ్యం వేసి వస్తుంది ఇలాంటివన్నీ. కానీ మీరు చూడాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొన్ని రోజులు చూడండి, మీరు ఇప్పుడు ఏదో శనివారం పొద్దున్న 9ంటికి బయలుదేరారు, ఒక 10 పనులు లిస్ట్ రాసుకుని వెళ్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తే ఆ రోజు టక్క 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 ఎక్కడికి వెళ్ళినా అయిపోతాయి. ఇంకొక రోజు ఎప్పుడైనా బయలుదేరండి, ఇక్కడికి వెళ్తే ఈ రోజు ఏదో బ్యాంక్ హాలిడే, అక్కడికి వెళ్తే ఆయన ఇంట్లో ఉండడు, అలా ఏ పనులు అవ్వవు. ఆ రోజు అవ్వడానికి ఈ రోజు అవ్వకపోవడానికి తేడా ఏమిటి అంటే ఏదో బయలుదేరిన దాని వెనకాల లాజిక్ ఉంది కదా. దీనికి వెనకాల ముహూర్తాలు ఇవన్నీ వదిలేయండి, ఏదో లాజిక్ ఉంది కదా. ఆ లాజిక్ని మెథడ్ టు మ్యాడ్నెస్ అంటారు మనకి కంప్యూటర్లో. అలాగే దానికి ఒక మెథడాలజీ ఇచ్చి మన ఋషులు దానికి ఏదో ముహూర్తాలని ఏవో పెట్టారు. దాన్ని కమర్షియలైజ్ చేసేయడం వల్ల జనాలకు అదొక పెద్ద బర్డెన్ అయిపోయింది తల మీద. నిజంగా సత్తా ఉన్నవాళ్ళు పెడితే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. మా అమ్మగారికి మా నాన్నగారికి వివాహం జరుగుతున్నప్పుడు ముహూర్తం మాస్టర్ కే గారు పెట్టారు. మా తాతగారు అంటే అమ్మగారు నాన్నగారు వెళ్ళి ముహూర్తం రాయించుకుంటే మాస్టర్ గారు ఇదిగో ఈ ముహూర్తానికి పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసారట. ఇచ్చేసరికి ఇంటికి వచ్చాక చూపిస్తే మా అమ్మమ్మ గారు చూసి ఇదేమిటి, ఇది మన అమ్మాయికి ప్రతి నెల డేట్ ఇది ఎలా అవుతుంది అని. అయ్యో, మా అమ్మగారికి ఇంకా అసలు కరెక్ట్గా డేట్ అంటే డేట్, దాంతో ఎలా అవుతుంది అంటే మా తాతగారు అయ్యో నేను చూసుకోలేదు, ముందు వెళ్తే చెప్పాలని మీకు తెలియదు అని చెప్పి మొదలుపెట్టి మళ్ళీ ఈకే గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఈకే గారు చూసి అది ఏమీ లేదు, ముహూర్తం పెట్టేవాడు చవట అయితే కనుక ఇలాంటి అడ్లు వస్తాయి, ముహూర్త బలం ఉంటే ఏ అడ్డు రాదు చూసుకోండి అన్నారు. ఎప్పుడు మా అమ్మగారికి ఎప్పుడు లేని ఆ ఒక్కసారి మాత్రం 12 రోజులు ఎంతో ముందు వచ్చి క్లియర్ ఆఫ్ అయిపోయి పెళ్ళికి అంతా క్లియర్ అయింది. ఎలా వచ్చింది అంటే ఈకే గారు ఒక్కళ్ళ దగ్గర నీకు జాతకాలు చెప్తా నాకు 10,000 ఇవ్వు, నీకు ముహూర్తాలు చెప్తా నాకు 5,000 ఇవ్వు అన్న మనిషి కాదు. ఎదురుగుండా వాడికి అవసరమైతే వాడిలో అంతర్యామిని చూసి వాళ్ళకి సేవ చేసిన ఆయన. అలాంటి మహనీయుడికి పలుకుతుంది. దీన్ని కమర్షియలైజ్ చేసేసిన వాళ్ళు అయితే ఇదిగో వీళ్ళు పెట్టిన ముహూర్తం ఒకటి వాళ్ళు పెట్టిన ముహూర్తాలు ఒకటి అలాగే ఉంటాయి అంతే. నిజం నిజం సార్. ఈ మధ్య ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి ప్రాబ్లం కానివ్వండి, మెంటలీ ఇష్యూస్ తోటి పిల్లలు పుడుతూ ఉన్నారు. కొంతమంది అంటారు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వీళ్ళు అనుభవిస్తున్నారని, ఒకళ్ళు లేదు వాళ్ళ ఫస్ట్ నైట్ ముహూర్తం సరిగా లేదండి అందువల్ల ఇలా పుట్టారు అని చెప్పని. సో
ఇంతకుముందు కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు పర్సంటేజ్ పెరుగుతుంది. ఆటిజం కానీ కొంచెం మెంటలీ ఇష్యూస్ కానీ పుట్టే పిల్లల్లో పెరుగుతుంది. దీనికి మీరు అనుకున్న విధానం ఏమై ఉంటుందంటే? అమ్మా, ఇవి రెండు మీరు అడిగిన 2 డిఫరెంట్ క్వశ్చన్స్. ఒక్కొక్కటే చెప్తా. మొట్టమొదట పిల్లలు పుట్టిన వాళ్ళు కొంతమంది చూస్తే మీరు చాలా అవకరంతో ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చినా సరే మంచం మించి వెన్నెముక కదలదు. అలాగనే వాళ్ళు ఎటు చూస్తారో వాళ్ళకి తెలియదు, మాట్లాడలేరు, అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఎక్కడైనా మీరు చూశారు అంటే సామాన్యంగా ఏమిటంటే పూర్వజన్మలో బలీయమైన కర్మని చేసి తప్పించుకుంటే కనుక వచ్చి అలాంటి తల్లిదండ్రుల ఇంట్లో అలాంటి కర్మ చేసిన వాడు వచ్చి పడతాడు. అంటే ఇప్పుడు ఒకడున్నాడు పూర్వజన్మలో చాలా అమానుషంగా, ఈ జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ అమానుషంగా హత్య చేస్తాడు ఎవరినో, లేకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. పోసేసి వాడు ఏ సాక్ష్యాలు లేకుండా తప్పించేసుకున్నాడు. కోర్టుకి సాక్ష్యం కావాలంతే కదా, తప్పించేసుకున్నాడు అనుకుందాం. మరి ఒక మనిషి వాడి వల్ల అంత బాధపడ్డాడే, దాన్ని ఎలా అనిపిస్తాడు? ఈ కోర్టు ఏం చేయలేకపోయింది, కానీ ఆ పై కోర్టు చూసుకుంటుంది అది. అప్పుడు ఏం చేస్తాడంటే వచ్చే జన్మలో వాడిని అలా తీసుకొచ్చి అలాంటి తప్పే చేసిన తల్లిదండ్రులు ఉంటారు చూడండి, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఆ కాంబినేషన్ని సృష్టిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ కర్మను అనుభవించగలిగితే అదృష్టం. ఆ కర్మ తీరిపోతుంది, కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో కొన్ని జన్మలకో అంత క్లియర్ ఆఫ్ అయిపోతుంది. రెండోది మీరు ఆటిజం గురించి చెప్పారు కదా, అక్కడ దురదృష్టం ఏమొస్తుందంటే మనం మన సనాతన ధర్మానికిను సాంస్క్రిట్కి దూరం అయిపోతున్నాం. సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మన భారతీయ భాషల్లో చూస్తే అక్షరాలన్నిటిలో ఒక సైన్స్ ఉంది. ఆ అక్షరాలు మీరు ప్రతిరోజు ఆ నుంచి క్ష వరకు అక్షరాలన్నిటిని కూర్చుని ఆ ఈ ఉ అని చదువుతూ ఉండండి. మన శరీరంలో నోటి దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ స్ట్రెస్ అవుతాయి. అయితే అది ఎక్సర్సైజ్, అది మీకు ఇంగ్లీష్ అక్షరాల్లో దొరకదు. అవును, తెలుగులో అసలు వీటిలన్నిటికీ దంత్యాలు, ఓష్ట్యాలు, తాళవ్యాలు అని పేర్లు ఉన్నాయి. అంటే కొన్ని అక్షరాలు పలికితే అక్కడే తగులుతుంది ఆ 5 కొన్నిటికి ఇంకో చోట తగులుతుంది. అలాగా ఏర్పాటు చేశారు. వాటిని సక్రమంగా చదివించటం, మనం చదవటం మొదలు పెడితే అసలు ఈ రకమైనవి రావు. కాకపోతే ఈ కాలం మీరు చూస్తే ఎక్కడ ఒక శ్లోకమో ఒక అక్షరమాలో ఏముండదు. పుట్టగానే జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప అంతే. అలా కాకుండా అవి చదివితే తప్పు లేదు. మన సాంప్రదాయానికి మనం దూరం అయ్యే కొద్దీ ఆటిజంలన్నీ మనకి దగ్గర అవుతున్నాయి అంతే. ఇప్పుడు నేను ఆటిజంకి భాగవతంలో ధ్రువస్తుతి అని ఒకటి ఉంది. ఆ చదివి ఆటిజం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసున్న అబ్బాయి ఒక అతను ఉన్నాడు. ఎలా పనిచేస్తాయి అంటే అవి శక్తి ఉన్నవి పక్కన పెట్టండి, కానీ అలాంటివి చదువుతూ ఉంటే మొట్టమొదటి ఇలాంటి లోపాలన్నీ పోతాయి. చిన్నప్పటి నుంచే చేయించగలిగితే తల్లిదండ్రులు ఇప్పుడు పోతాయి. పూజా మందిరంలో కూర్చోబెట్టడం, గోవింద పెట్టడం. ఇప్పుడు చూడండి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు పిల్లాడు ఎవరు కనిపించిన. ఒక మహనీయుడు కనిపిస్తే చాగంటి గారో సామవేదం గారో వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే పిల్లలు ఉన్నారు. అంతేగాని నమస్కారం పెట్టడం, గోవింద పెట్టడం అనేవన్నీ వెళ్ళిపోయి. అలాగే తల్లిదండ్రులు ఈ శ్లోకాలు అవి నేర్పిస్తూ ఉంటే అసలు ఆ అవసరం రాదమ్మా. ఇంకొక ప్రశ్నతో ముగించేస్తానండి. తప్పకుండా. నేను ఈ మధ్య ఒక సెట్ ఆఫ్ పీపుల్ని చూస్తున్నాను. 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకొని ఒక గ్రూప్, అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి, వీళ్ళకి ఇంకా సిగరెట్, తాగుడు, హుక్క అన్ని అలవాట్లు అన్ని అవలక్షణాలు వచ్చేస్తుంటాయి. వాళ్ళు దానికి ఎడిక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళ లైఫ్లోకి. వాళ్ళు ఏమంటారంటే పెళ్లి చేసుకుంటేనే సెటిల్మెంటా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనే వర్షన్ ఒక చోట. ఇంకొక చోట బాగా చిన్నప్పుడే పెళ్ళైపోయి ఈ అమ్మాయికి ఏమీ తెలియక అతనితో అడ్జస్ట్ అవ్వలేక డివోర్స్ తీసేసుకుని పిల్లలతోటి విడిగా ఉంటున్న ఒక సెట్ ఆఫ్ పీపుల్. అబ్బాయి పెళ్ళి వేస్ట్ అండి, పిల్లలు వేస్ట్ అండి, మొత్తం వాళ్ళు వీళ్ళు కూడా ఒకే చోటకి చేరుతున్నారు. అన్ని అలవాట్లతోటి పెళ్ళి వేస్టు, పెళ్ళి ఉంటే అన్నీ చెప్తే అసలు అన్నీ బాధ్యతలు, ఇదంతా అనవసరం బాస్, ప్రశాంతంగా ఉన్నాం అనే ఇది ఎక్కువైపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి అసలు పెళ్ళి ఎందుకు అనేది మీ మాటలో ఒక్కటి ఆలోచించండి మీరు. మనతో పాటే కుక్కలు, పక్షులు, పిల్లులు అన్నీ సహజీవనం చేస్తున్నాయి సమాజంలో. వాటి వేటికి ఒక కుక్కకి నేను ఇంకో కుక్కతో ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కలవకుండా ఉండకూడదు, ఎందుకు అసలు ఆ థాట్ రాదు దానికి. మనం ఒక్కళ్ళమే ప్రకృతికి ఆపోజిట్గా వెళ్ళేది, ఇంకా ఏ ప్రాణి ప్రకృతిలో అలా వెళ్ళదు. అసలు ఈ పెళ్ళి వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టారు అంటే చూడండి, సృష్టి అనేది ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని కంటిన్యూ చేయాల్సింది నెక్స్ట్ జనరేషన్కి మనది బాధ్యత. ఆ బాధ్యతని మనిషికి అది అప్పచెప్పారనుకోండి, రే నువ్వు సృష్టి యజ్ఞాన్ని కంటిన్యూ చేయాలి అని, వెంటనే వాడు అడిగేది చేస్తే నాకేం వస్తుంది అంటాడు. ఫస్ట్ క్వశ్చన్. దానికోసం భగవంతుడు ఏం చేశాడంటే కుక్కకి బిస్కెట్ వేసినట్టు కామం అని ఒకటి పడేశాడు.
చూడండి ఆ చిప్ ఎప్పుడైతే ఓపెన్ ఒక 15 ఏళ్ళకో 14 ఏళ్ళకో వెంటనే వీడు ఆకర్షింపబడతాడు. ఆ ఆకర్షణ ఎవరు క్రియేట్ చేశారు? అదంతా ప్రకృతి ఎందుకు చేసింది అంటే సృష్టి అనేది ముందుకు వెళ్ళడానికి. దానికోసం ఏం చేస్తారంటే ఒక వివాహం, ఒక వ్యవస్థ అవన్నీ పెట్టి, మరి జంతువుల్లో ఎందుకు లేదు అంటే దానికి వెనకాల ఇంకో కారణం ఉందిలేండి, అది చెప్తా. అలాగా ఒకటి పెట్టి ఒక అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యి అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం వచ్చి, ఆ సంబంధం వాళ్ళకి మళ్ళీ సత్సంతానాన్ని ఇచ్చి, ఆ సంతానం మళ్ళీ వాళ్ళకి ఇంకో ప్రపంచానికి పనికొచ్చేలాగా ఇలా చేయడానికి వ్యవస్థ పెట్టారు. మనిషి కామం అనేది మెయిన్ దానికోసం పెట్టారు. మనిషి ఏం చేస్తున్నాడంటే ఇదంతా బైపాస్ చేసేసి అదొక్కదాన్ని ఉపయోగించుకోవడానికి వాడు పద్ధతులు కనుక్కున్నాడు. అంటే నాకు ఈ వివాహ వ్యవస్థ అక్కర్లేకుండా నేను దీన్ని వాడుకుంటాను అని. భగవంతుడు దీన్ని ఎందుకు ఇచ్చాడు అంటే సృష్టిని ముందుకు జరిపించడానికి. అది ఆపేసి ఆ పర్పస్ దీన్ని మాత్రం నేను ఉపయోగించుకుంటాను అనే స్వార్థానికి మనిషి వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 40 సంవత్సరాలు పెళ్లి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా బ్రహ్మచారుల కింద ఉండిపోతారేమో. చూపించండి, ఒక్కళ్ళైనా నేను చూస్తాను. లేదు, దే బైపాస్ దిస్. అంటే భగవంతుడు నీకు ఇచ్చిన ఇన్సెంటివ్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. అదే ఆ ఇన్సెంటివ్ని పెళ్లి చేసుకుని ఉపయోగించుకున్నారు అనుకోండి, అది మంచి సంతానం పుట్టడం అదంతా. రెండోది మీరు ఇందాక అడిగారు ఈ శోభనం, దానికి ముహూర్తం అవన్నీ ఎందుకు. అదెందుకు పెట్టారు అంటే స్త్రీ అనేది ఒక క్షేత్రం, పురుషుడు అనేది ఒక బీజం. ఆ పడే బీజం ఆ క్షేత్రంలో సరైన వాతావరణంలో పడితే కనుక ఆ వచ్చేవాడు లోకకంటకుడు కాకుండా మంచివాడు అవుతాడు. మీకు హిరణ్యకశిపుడి కథలో కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటుంటే ఆవిడ సాయంత్రం సమయంలో వచ్చి కలుద్దాము అని అడుగుతుంది. అడిగేసరికి ఆయన అంటారు, ఇది నిషిద్ధ సమయం, ఇప్పుడు కలిస్తే కనుక తేడా ఉన్న మనస్తత్వం వాళ్ళు పుడతారని. ఆవిడ ఇంక ఇబ్బంది పెట్టేసరికి ఆయన సరే అంటారు. చివరికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టి లోకం అంతటినీ నాశనం చేసే వాళ్ళకి తయారయ్యారు. అలాంటి వాటి కోసం అని చెప్పే సరైన సమయం ఏది చూసి ఏ పని ఎప్పుడు చేయాలి అన్న దాన్ని నిర్ధారించడానికి అలా చేశారు. అది ఇప్పుడు అలాగనే చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అవ్వడం గురించి అది మళ్ళీ చూస్తే మీరు చూడండి, ఈ కాలంలో డైవర్స్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. నాకు ఒక మచిలీపట్నం దగ్గర ఎక్కడ ఎవరో స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి ఇచ్చారు, ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఒకప్పుట కొన్ని 10 సంవత్సరాల క్రితం 1000 కేసులు వస్తే అందులో 998 సాల్వ్ అయిపోయి 2 డైవర్స్ తీసుకున్నట్ట. ఇప్పుడు కేసులు లక్షల్లో వస్తున్నాయట, ఒక పట్టాన్ని సాల్వ్ అవ్వక అన్ని డైవర్సులకు వెళ్ళిపోతున్నాయట. ఎందుకు వస్తుంది ఇది అంటే, ఇప్పుడు ఇదే వాళ్ళని పెళ్ళికి ముందు చూడండి, ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో ఒక 3 నెలల టైం వస్తే అసలు ఇంకా ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేరు, అంతే ఫోన్ మీదే ఉంటారు. ఎయిర్టెల్ వాళ్ళకి లాభం అంతే. అది ఆ ఇంటెన్సిటీ పెళ్ళి అయ్యాక ఉండదు. అవును, అంటే వాళ్ళు ఆ భగవంతుడు ఇచ్చిన ఆ చిప్పుని దేనికో వాడుకుంటున్నారు, మిస్యూజ్ చేసుకుంటున్నారు అంతే. అలా కాకుండా చిన్నప్పుడు వివాహం అయితే బాల్య వివాహాల్లో దాని తలనొప్పులు దానికి ఉన్నాయి, కానీ కాలంలో చూడండి వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చిన్నపిల్లల కింద కలిసిపోతారు. వాళ్ళకి మధ్యలో కామము అనేది అప్పటికి రాదు ఇంకా వయసులో. దాంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు. అది వచ్చే టైంకి వీళ్ళు కలిసిపోతారు. ఈ కాలం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల. ఎంతమంది వాళ్ళ అమ్మతోనో నాన్నతోనో అత్తతోనో మామతోనో కలిసి జీవిస్తారు చెప్పండి. తల్లిదండ్రులే పెళ్ళికి ముందు వస్తే మీ ఆయన ఆ ఊళ్ళో ఉంటాడట, మీ అత్త మామ వేరే ఊళ్ళో ఉంటాడట, అమ్మయ్య నీకు అత్తగారు గోవలేదులే అని తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు ఈ కాలంలోనూ. వాళ్ళందరూ ఉంటే కనుక అప్పుడు ఈ పిల్లల్ని పెంచడం అది ఇబ్బంది ఉండదు. అలాగే వీళ్ళు ఏమైనా గొడవలు పడినా పెద్దవాళ్ళకన్నా గొప్ప సైకాట్రిస్టులు ఇంక లేరు మనకి. వాళ్ళు సెట్ చేసేస్తారు, ఓ 10-15 ఏళ్ళు కలిసి ఉంటే వీళ్ళు హాయిగా కలిసిపోతారు అంతే. అందుకనే ఆ వ్యవస్థ అన్నీ పెట్టారు. మనం వాటి అన్నిటిలోంచి బయటకు వచ్చేసాం దురదృష్టవశాత్తు. మిమ్మల్ని కలవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. నావి ఒక 10 మంది డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని మిమ్మల్ని నివృత్తం చేసుకున్నాం ఈ రోజున. చాలా సంతోషం స్వామి. సంతోషం. శ్రీమాత్రే నమః.